ఆహా! ఈ దొండకాయ ఫ్రై ఎంత బావుంటదంటే, మనం రెగ్యులర్‌గా చేసుకునే దొండకాయలాగా అస్సలుండదు. మీరు గూడా ఒకసారి ఇట్లా ట్రై చేస్తే ఇంకెప్పుడు ఇట్లనే చేసుకుంటారు. అంత బావుంటది. దీనికోసం ఒక పొడి గావాలి. దానికోసం కడాయి పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఫస్ట్ ఇవేసుకొని వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో వేయించుకున్నాక లాస్ట్‌కి నువ్వులు, జీలకర్ర ఇంకా ధనియాలు గూడా యాడ్ చేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే మనము దొండకాయకే గాదు బీన్స్, గోకరకాయ ఇట్లాంటి ఫ్రై చేసుకున్నప్పుడు దేంట్లో కన్నా ఈ పొడి యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అవి వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. చల్లారబెట్టిన తర్వాత పొడి పట్టుకోవాలి. ఇంకా అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత దొండకాయ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం మగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పెట్టాలి. ఫ్రై కదా, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఇంకా మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆ పప్పులన్నీ అందులో ఉప్పు, కారము ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసి మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి. దొండకాయ ఇంకా ఉడికింది అన్నప్పుడు ఫైనల్గా ఆ పొడిని మనము దొండకాయ క్వాంటిటీని బట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకున్నా. ఒకవేళ క్వాంటిటీ దొండకాయ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ పొడి యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో